మీ బాబాయ్ మీ కళ్ల ముందే ఉన్నారు. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని చెప్తున్నారు. అలాంటి మీకు ఇలా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గతాన్ని మాత్రం చెప్పలేను. దయచేసి మీరు అడగొద్దు. నేనిక్కడున్న విషయం మా బాబాయ్తో చెప్పొద్దు. ఆ బోన పతివ్రతి కడుపు కాలు నేను నాశనం అయిపోతానని శపించింది. అదన్నట్టే జరిగింది. అవినాష్ మనకిచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి రాజేందర్కి ఇచ్చాడు. ఎక్కడి నుంచో అపరిచితురాల్లాగా ఇంట్లో అడుగుపెట్టిన మీరు పాప పుట్టినరోజు తెలుసుకుని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆ బిడ్డని కన్న తల్లి కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. భార్యాభర్తల పేర్లు చెప్పండి. నా పిచ్చి తల్లి ఎక్కడున్నా తను క్షేమంగా ఉండాలి బోనా. అందుకే ఈ అర్చన చేయిస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారండి. కన్న బిడ్డ మనకి దూరమై బాధను మిగిల్చింది. ఏమీ కాదనుకున్న బిడ్డ ఈ బిడ్డ కన్న బిడ్డ కంటే ఎక్కువై మనం సంతోషంగా ఉండాలని దూరమైంది. భార్గవి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలంటే ఇంటికి వెళ్దాం పదండి. అప్పుడేనా? కొద్దిసేపు ఇక్కడే కూర్చుందాం. లేదు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు. వెళ్దాం పదండి. భార్గవి గారు, ఐఎమ్ సారీ. ఎందుకు? మీరు గుళ్ళోంచి సడన్ గా ఎందుకు వచ్చేశారు? అందుకు. గుళ్ళో పూజారి అన్న మాటలకు మీరు బాధపడ్డారు కదూ. పాపతో మనిద్దరం వెళ్లేసరికి మనల్ని పాప తల్లిదండ్రులం అనుకుని పొరపాటు పడ్డారు. అతిథిగా మా ఇంటికి వచ్చిన మీకు పూజారి ఈ ఇంటితో వేసిన బంధం బాధ కలిగించింది కదూ. నువ్వు ఇది తీసుకొని లోపలికి వెళ్ళు. పూజారి ఏ బంధం గురించి మాట్లాడారో నాకు తెలీదు. కానీ పాపతో నాకున్న అనుబంధం వరకు ఆయన అన్నది కరెక్టే. నన్ను అమ్మ అని పిలవడంలో పాపకి ఆనందం ఉంది. పాప నన్ను అమ్మ అని పిలిచినప్పుడల్లా నాలోని అమ్మతనం పొంగి పొర్లుతుంది. అలాంటప్పుడు పాపకి నేను అమ్మనే కదా. అంతే, నేను అంతవరకే ఆలోచిస్తాను. అంతకు మించి ఇంకేది ఆలోచించను. అంతకంటే ఇంకెక్కువ ఆశపడను. మీరు నా కోసం ఇలా ఆలోచించినందుకు మీ సంస్కారానికి చాలా థ్యాంక్స్. అమ్మయ్యా, మీరు గుడి దగ్గర నుంచి ఇంటికొచ్చే వరకు ముభావంగా ఉండేసరికి ఆ పూజారి తెలివి తక్కువగా అన్న మాటలకు ఎక్కడ హర్ట్ అయ్యారోనని నేను చాలా బాధపడిపోయాను. ఎందుకండి బాధపడటం? మాట అన్నంత మాత్రాన శీలం చెడిపోదు కదండి. మనలో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు ఎవరో అన్న మాటల గురించి ఆలోచించి మనం బాధపడటంలో అర్థం లేదు. అయినా నేను గుడి దగ్గర నుంచి వచ్చేయడానికి పూజారన్న మాటలు కారణం కాదు. అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఎదురైంది. అందుకే ఉండలేకపోయాను. ఏమైంది? ఏదైనా సమస్య వచ్చుంటే నాకక్కడే చెప్పుండొచ్చు కదా. చెప్పలేను. ఎందుకంటే నాలా ఉనికిని దాచుకుని బ్రతికేవారెవ్వరూ వాళ్ళ గురించి నిజాల్ని బయట పెట్టుకోలేరు. మా కోసం ఇంతగా ఆలోచిస్తున్న నువ్వు నీ గురించి మాత్రం ఎందుకు తెలుసుకునివ్వటం లేదు? మా బాధల్ని తొలగిస్తున్న నువ్వు కనీసం నీ బాధల్ని పంచుకునే అవకాశం కూడా ఇవ్వవా?
ఇప్పుడు మన కంపెనీ పరిస్థితి ఏంటో నా పరిస్థితి ఏంటో మీకు బాగా తెలుసు. ఇక ఎప్పటికీ కోలుకోలేననుకున్న నాకు ఆ భగవంతుడు అవినాష్ రూపంలో వచ్చి గొప్ప అవకాశాన్నిచ్చాడు. భూస్థాపితమైపోయాననుకున్న నేను ఎదగటానికి నిలదొక్కుకోవటానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుందని అస్సలు ఆలోచించద్దు. మనకు కావాల్సింది ప్రాజెక్ట్ క్వాలిటీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ ప్రాజెక్ట్ మాత్రం అనుకున్న టైం కంటే నెల రోజుల ముందే ఫినిష్ కావాలి. తప్పకుండా సార్. దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకుని మీరు అనుకున్న టైం కల్లా మేము పూర్తి చేస్తాం. మంచిది. పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఇది సంతోషంగా ఉండాల్సిన సమయమే తప్ప బాధపడాల్సిన సమయం కాదు. నేను భయపడుతున్నది ఈ రోజు పరిస్థితి గురించి కాదండి. ఒకవేళ మనకి అవకాశం రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేదా అని భయపడుతున్నానండి. ఆ భగవంతుడుండగా మంచివాళ్లకేం కాదని నువ్వే అన్నావు కదా, ఇంకెందుకు భయం? చూస్తుండు, అవినాష్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఎలా పూర్వ వైభవాన్ని సంపాదిస్తాను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి, నమ్మకం ఉంది. కానీ మీరు నిరాశలో విషం తాగి చచ్చిపోతానన్న మాట మాత్రం జీవితంలో మర్చిపోలేనండి, మర్చిపోలేను. ఆ మాట తలుచుకున్న ప్రతి క్షణం భయంతో బాధతో కుమిలిపోతున్నానండి, కుమిలిపోతున్నాను. మీలాంటి సమర్థవంతులు ధైర్యవంతులే నీరు కారిపోతే మరి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎంతటి సమర్థవంతుడైనా పరిస్థితులు ఒక్కోసారి పిరికివాణ్ణి చేస్తాయి. ఆ పిరికితనంతోనే నేను అలా మాట్లాడాను. ఇప్పుడు నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎంత కష్టం ఎదురైనా ఎదురొడ్డి పోరాడతానే గాని పిరికితనంతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. అసలా భగవంతుడి ఇంకోసారి ఇలాంటి పరిస్థితి కల్పించడు బోనా. జరిగిందంతా మర్చిపో. ఇంట్లో బాగానే పాగా వేశాను. నిజం తెలిసిన డాక్టర్ కూడా ఇప్పుడు నన్ను ఏమీ చేయలేడు. కానీ ఖచ్చితంగా నన్ను ఇంట్లోంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాడు. సో ఆయన మనల్ని పంపించేలోగా మంచి ప్లాన్ వేసి దొరికింది దొరికినట్టుగా నొక్కేయాలి. ఏంటి బాబు ఒక్కడవే కూర్చుని ఏదో ఆలోచిస్తున్నావు? అది ఏంటి బాబు ఇది? అమెరికా నుంచి వచ్చావు, చీటికి మాటికి ఇలా కింద కూర్చోవడం బాలేదు. లే, పైన కూర్చో. ఎంత అమెరికా నుంచి వచ్చినా మీ కళ్ళున్నే కదా అత్తయ్య. పైగా పెద్దవాళ్ళ ముందు కుర్చీలో కూర్చోవడం నాకు అలవాట్లేదు అత్తయ్య. నీకు అలవాటు లేకపోయినా మా ఇంటల్లుడు ఇలా నేల మీద కూర్చోవడం మాకు ఇబ్బందిగా ఉంటుంది బాబు. పైగా ఎవరైనా చూస్తే బాగోదు. లేచి పైన కూర్చోండి. అలాగే అత్తయ్య, మీరు చెప్పిన తర్వాత కాదంటానా? మీకు ఎలా ఇష్టమైతే అలాగే చేస్తాను. అసలు నువ్వు అమెరికా నుంచి వచ్చావంటే నమ్మబుద్ధి కావట్లేదు బాబు. కొంపదీసి ముసలిది కూడా కనిపెట్టేసింది ఏంటి? బానే మేనేజ్ చేశానే. ఎలా కనిపెట్టిందబ్బా? అవును బాబు, అమెరికా అల్లుడంటే నేనేదో ఊహించుకున్నాను. పైగా అమ్మాయి చెప్పిన దానికి నీకు అస్సలు పోలికే లేదు. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది అత్తయ్య. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు నాలో ఎంత మార్పు వస్తే ఏం లాభం అత్తయ్య? మీరందరూ నాలో మార్పు వచ్చిందంటే నమ్మారు.
కానీ నేను వచ్చి ఇన్ని రోజులైనా హారిక నన్ను నమ్మిందా? నాతో ప్రేమగా ఒక్కసారైనా మాట్లాడిందా? నేను తనని అమెరికాలో బాధ పెట్టానన్న కోపం అత్తయ్య, ఆ కోపం ఇంకా పోలేదు. అయినా నాకు కావాల్సిందే. ఒకప్పుడు మీ అమ్మాయిని మీ నుంచి దూరం చేసి మీరు బాధపడ్డానికి కారణమయ్యాను కదా. అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు ఇలా శిక్ష అనుభవిస్తున్నాను అత్తయ్య, అంతే. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావురా. నిజంగా హారిక భర్త వచ్చినా ఇంతలా నమ్మించలేడేమో. అయ్యో బాధపడదు బాబు, ఊరుకో. అయినా దాని కోపం ఎన్నాళ్ళలే బాబు, మెల్లగా అన్నీ సర్దుకుంటాయి, ఊరుకో. వాడు పెద్ద మోసగాడమ్మా, వాడి మాటలు నమ్మొద్దు. చూడవే చూడు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? భర్త కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించిన ఏ ఆడది సుఖపడదే. అల్లుడు తెలుసో తెలియకో నీ పట్ల తప్పుగా ప్రవర్తించుండొచ్చు, నిన్ను బాధపెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన చెడ్డవాడెప్పుడూ చెడ్డవాడిగానే మిగిలిపోవాలని లేదుగా. చేసిన తప్పుకి అతను ఎంత పశ్చాత్తాపడుతున్నాడో తెలుసా? చూడు, అతనిలో ఎంత మార్పు వచ్చిందో నీకు కనిపించడం లేదా? అసలు ఆ మొహం చూస్తుంటేనే ఎంత మారిపోయాడో అర్థమవుతోంది. మా అందరికీ కనిపిస్తున్న మార్పు నీకెందుకు కనిపించడం లేదు? అసలు అల్లుడు ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కనీసం ఒక్కసారైనా మాట్లాడావా? నువ్వేదో మనసులో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు. చూడమ్మా, ఒక్కసారి నువ్వు అల్లుడితో మనసు విప్పి మాట్లాడు, అన్నీ అవే సర్దుకుంటాయి. బాబు, అమ్మాయిని తీసుకుని అలా బయటికెళ్ళు. అసలు దాని మనసులో ఏముందో అడిగి తెలుసుకో. అమ్మా, ఇప్పుడు అవేమీ వద్దు. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడాల్సిందేమీ లేదు. నేను ఎక్కడికి వెళ్ళను. ఏంటి నీ మొండితనం నీదే గాని మేం చెప్పింది వినిపించుకోవా? అల్లుడు మంచివాడు కాడు, నీ జీవితం పాడైపోయిందని ఎంత బాధపడ్డానో తెలుసా? అలాంటిది అల్లుడే పశ్చాత్తాపడొస్తే మొండితనంతో నువ్వు దూరంగా ఉంటావా? ఎందుకత్తయ్యా అనవసరంగా హారికని బలవంతం చేస్తారు? తనకి నా మీద ఎప్పుడు నమ్మకం కుదిరితే అప్పుడే మాట్లాడుతుంది. అంతవరకు బలవంతం చేయొద్దత్తయ్యా. నువ్వు ఊరుకో బాబు. మారుతుంది కదా అని వదిలేస్తుంటే రోజురోజుకి ఇది మొండిదాన్లా తయారవుతోంది. చూడమ్మా, ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన ఒడిదుడుకులు చాలు. ఇంకా ఏమన్నా జరిగితే తట్టుకునే ఓపిక నాకు లేదు. నువ్వు అల్లుడు మనవడు అంతా కలిసి నా ముందు సంతోషంగా ఉంటే మిమ్మల్ని చూసి ఏదో ఒకరోజు సంతోషంగా కన్ను మూసేస్తాను. నన్ను అదృష్టానికి నోచుకోనివ్వవా? అమ్మా ఊరుకోమ్మా, ఊరుకోమంటుంటే. నీకు కావాల్సిందేంటి? ఇప్పుడు నేను ఆయనతో కలిసి బయటికి వెళ్ళాం, అంతే కదా? వెళ్తాను, ముందు నువ్వు ఊరుకో. పదండి. వస్తానత్తయ్యా. ఏంటి అలా చూస్తున్నావు? Tanikutam
గుమ్మడి